ఆర్ఆర్ఆర్ లాంటి మమ్మూత్ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఆ సినిమా సక్సెస్ ను టాలీవుడ్ ఎంజాయ్ చేస్తే ఫ్యాన్స్ మాత్రం ఆ సినిమాలో ఎక్కువ క్రెడిట్ మా హీరోకు అంటూ గొడవలు పడుతూనే వచ్చారు. ఆల్మోస్ట్ 3 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ గొడవలు కొనసాగుతూనే ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఇద్దరు హీరోలు నటించిన సోలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2 సినిమాలకు మొదటి రోజు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కానీ ఎన్టీఆర్ దేవర ఫ్యాన్స్ సపోర్ట్ తో ఊహించిన దానికి మించి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అదే టైంలో గేమ్ చేంజర్ మూవీ మిక్స్డ్ టాక్ తో ఓ రేంజ్ లో నెగటివ్ గా మారిన ఫ్యాన్స్ కూడా కాపాడలేక చేతులెత్తేశారు. దాంతో దేవర ముందు గేమ్ చేంజర్ ఘోర పరాజయాన్ని సొంతం చేసుకున్నా కూడా తమిళ్లో అక్కడ టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ మూవీ అక్కడైనా జోరు చూపెడుతుంది అనుకున్నా కానీ దేవరతో పోల్చితే పెద్దగా ఇంపాక్ట్ ను కలెక్షన్ల రూపంలో చూపించలేకపోయింది. దేవర అక్కడ మిక్స్డ్ టాక్ తో టోటల్ రన్ లో 11.10 కోట్ల దాకా గ్రాస్ ను 4.16 కోట్ల దాకా షేర్ అందుకుంటే గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి అక్కడ సోలో రిలీజ్ ను సొంతం చేసుకోగా పాత సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ శంకర్ ఫ్యాక్టర్ కలిసి వచ్చినా కానీ టోటల్ రన్ లో 9.72 కోట్ల గ్రాస్ ను 4.32 కోట్ల దాకా షేర్ ను మాత్రమే సాధించింది. ఒక్కో సినిమాకు అగ్రిమెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి గేమ్ చేంజర్ కి షేర్ కొంచెం ఎక్కువగా వచ్చిన గ్రాస్ పరంగా మాత్రం దేవరను ఇక్కడ కూడా అందుకోలేకపోయింది. ఓవరాల్ గా దేవరతో పోల్చితే ఆల్రెడీ రామ్ చరణ్ కి తమిళ్లో మార్కెట్ కొంచెం ఎక్కువగా ఉండటం శంకర్ ఫ్యాక్టర్లు కలిసి వచ్చే అంశమే అయినా కానీ అంచనాలను అందుకోవడంలో గేమ్ చేంజర్ అన్ని చోట్ల తీవ్రంగా విఫలమైందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.